హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 డెప్త్ రివ్యూ ఏంటిదనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 మూవీ రివ్యూ ఆల్రెడీ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ రివ్యూ లింక్ కూడా ఇస్తాను కామెంట్ సెక్షన్ లో. సో కావాలంటే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇక కాంతారా చాప్టర్ 1 మూవీ డెప్త్ రివ్యూలోకి వెళ్తే సినిమా అయితే లిటరల్లీ గూస్ బంప్స్ ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, కాంతారా చాప్టర్ 1 మూవీకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించడం మాత్రం ఖాయం. ఫస్ట్ నుంచి మీరు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కాంతారా చాప్టర్ 1 మూవీ మీకు 0.1% కూడా డిసప్పాయింట్ అయితే కలుగజేయదు. దానికి నేను గ్యారెంటీ. నిజంగా చెప్తున్నాను కదా, సినిమా అసలు ఏ రేంజ్ లో ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ కన్నడ ఇండస్ట్రీలో ఈ రేంజ్ క్వాలిటీతో ఈ రేంజ్ సినిమా అసలు మీరు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అయితే సినిమాని అయితే తీయడం జరిగింది. సో కాంతారా చాప్టర్ 1 యాక్టర్స్ మనందరికి తెలిసిందే. సో రిషబ్ శెట్టి గారు అండ్ అలాగే రుక్మిణి వసంత్ గారు. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కూడా మన రిషబ్ శెట్టి గారే. ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయనే యాక్ట్ చేసిన సినిమా కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ సినిమాలో మెయిన్ గా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఈ సినిమాలో చాలా గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కూడా నిజంగా ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఫస్ట్ హాఫ్ ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ లో నిజంగా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది స్టోరీ. అసలు ఎక్కడ కూడా మనకి జస్ట్ 0.1% కూడా డిసప్పాయింట్ కలగజేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది. అసలు ఒక కట్టుగా 10 నిమిషాలకు ఒక హై మూమెంట్స్ ఉంటుంది. అసలు కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఆయన అలాగే స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అసలు వేరే లోకంలోకి అంటే మనకు సపరేట్ ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్లిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. సో ఆ రేంజ్ లో అయితే సినిమా ఖచ్చితంగా ఉంది. సో కాంతారా లెజెండ్ మూవీలో చూసుకుంటే చాలా న్యాచురల్ గా మొత్తం కూడా చాలా రియలిస్టిక్ లొకేషన్ లో అయితే ఉండడం జరుగుతుంది. కాంతారా లెజెండ్ మూవీ పార్ట్ 1, సారీ అది ఫస్ట్ పార్ట్ అయితే. సో దానికి సీక్వెల్ గా వచ్చిన కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే మొత్తం చాలా విఎఫ్ఎక్స్, ఫుల్ మూవీ చాలా మొత్తం కూడా విఎఫ్ఎక్స్ షాట్సే ఉంది సినిమాలో. విఎఫ్ఎక్స్ మొత్తం విఎఫ్ఎక్సే అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకు విఎఫ్ఎక్స్ షాట్స్ చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే రాదు. సో ఆ రేంజ్ లో అయితే క్వాలిటీ ఉంది. సో చాలా తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. ఆల్రెడీ హిట్ అయిన మూవీకి సీక్వెల్ గా వస్తుంది కాబట్టి సినిమాకి బడ్జెట్ కొద్దిగా ఎక్కువగానే పెట్టడం జరిగింది. కాంతారా వరల్డ్ ని చూపించిన విధానం కానివ్వండి, అండ్ అలాగే రిషబ్ శెట్టి గారి ఇంట్రడక్షన్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రీ ఇంటర్వెల్ కానివ్వండి, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. సో అసలు మిస్ అవ్వకండి, మీరు నిజంగా చెప్తున్నాను సినిమాని థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు ఎవ్వరు సీట్లు కూడా కూర్చోరు, ఆ రేంజ్ లో అయితే డిజైన్ చేయడం జరిగింది. సో అండ్ అలాగే తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అని చూడాలి అనే క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా కలుగజేస్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes to 15 minutes ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఇది ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగానే పుష్ప టు ద రూల్ లో జాతర సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అంతకు మించి ఆ రేంజ్ లో ఉంటుంది. నిజంగా దానికి ఈక్వల్ గా ఉంటుంది. ఆ రేంజ్ స్టఫ్ అయితే ఉంటుంది. నిజంగా అరవాలో తెలియదు, అండ్ అలాగే సినిమా సీన్ ని చూడాలో తెలియదు. అసలు కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఆ రేంజ్ లో ఆ సీన్ కి అయితే మనం కనెక్ట్ అయిపోతాం. ఆ రేంజ్ లో ఉంటుంది ఆ సీన్ కూడా. సో 10 to 15 minutes ఉంటుంది ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే. నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఎవరు సీట్ లో కూడా కూర్చోరు. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ అలాగే చాలా చాలా అంటే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది అక్కడ ఆ సీన్ అయితే. మనం దానికి కనెక్ట్ అయిపోతాం, ఆ రేంజ్ లో ఉంటుంది. సో అందరూ కూడా అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయారు. ఆ రేంజ్ లో ఉంటుంది ఆ బ్లాక్ మొత్తం, ఆ పోర్షన్ మొత్తం కూడా. అండ్ దెన్ ఆ తర్వాత ఇక క్లైమాక్స్ నిజంగా పిచ్చి పిచ్చి లేస్తుంది. ఆ రేంజ్ లో ఉంటుంది క్లైమాక్స్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ట్విస్టులు కానివ్వండి, ఈ సినిమాలో మెయిన్ గా ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఏ ఒక్క ట్విస్ట్ కూడా రివీల్ చేయకూడదు. సో మనం రివీల్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ పోతుంది సినిమా చూడాలని. సో సినిమా అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. క్లైమాక్స్ అయితే అసలు ఎవ్వరు కూడా మీరు సీట్ లో కూర్చోరు. ఆ రేంజ్ లో ఉంటుంది. డిజైన్ చేయడం అయితే జరిగింది. క్లైమాక్స్ అయితే నిజంగా పిచ్చికిచ్చింది. ఆ రేంజ్ లో ఉంది క్లైమాక్స్ సీన్ కూడా. సో ఓవరాల్ గా చూసుకుంటే పార్ట్ 1 కాంతారా లెజెండ్ మూవీతో పోలిస్తే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారని చెప్పొచ్చు. మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ సినిమాలో మన రిషబ్ శెట్టి గారు డైరెక్షన్ చేస్తూ యాక్ట్ చేశారంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ కి తిరుగులేదు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన రాసుకున్న కథ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ కి మనం కనెక్ట్ అవుతాము. ఆ రేంజ్ లో అయితే ఉంది సినిమా అయితే. సో
ఖచ్చితంగా మిస్ అవ్వకండి సినిమాని అయితే థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది గైస్. ఈ దసరాకి బెస్ట్ సినిమా అని చెప్తాను నేనైతే. సో ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు సినిమాలో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫన్ కి ఫన్ ఉంది. విఎఫ్ఎక్స్ కానివ్వండి, వేరే ప్రపంచానికి తీసుకెళ్లిన విధానం కానివ్వండి, ఆ కాంతార ప్రపంచాన్ని, ఆ కాంతార వరల్డ్ ని చూపించిన విధానం కానివ్వండి, ఆ కాంతార వరల్డ్ చుట్టూ రాసుకున్న కథ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అంటే చాలా బాగా రాసుకున్నారు. చాలా బాగా ఎలివేట్ చేయడం జరిగింది. డైరెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఓవరాల్ గా మొత్తం మీద చూసుకుంటే సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే రిషబ్ శెట్టి గారు తన ఖాతాలో వేసుకున్నారు. పాన్ 8 ని కొట్టేశారని చెప్పొచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే దిశగానే వెళ్తుందని నా ఒపీనియన్. సో ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ ని అయితే టచ్ చేసే సినిమానే. సో ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాపర్ గా కుదిరాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమాలో లిటరల్లీ ఒక 5 to 6 గూస్ బంప్ సీన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు పిచ్చ హైన్ అయితే ఇస్తుంది. సో మన రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానివ్వండి, అండ్ అలాగే రుక్మిణి వసంత్ మన రిషబ్ శెట్టి గారి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అయితే అంతగా వర్కౌట్ కాలేదని నాకైతే అనిపించింది. సో మొత్తం పాజిటివ్ నా నెగిటివ్ ఏం లేదా అంటే నెగిటివ్ ఖచ్చితంగా ఉంది. సో అక్కడక్కడ మనకు బోరింగ్ ల్యాగ్ అనిపిస్తుంది, బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ బోరింగ్ వస్తుంది, ఇదేంది బోరింగ్ గా అనిపిస్తుంది అనే ఆ మూడ్ లో వెళ్ళిన ప్రతిసారి ఆ తర్వాత సెకండ్ ఒక గూస్ బంప్స్, ఒక హై మూమెంట్ అయితే రావడం వల్ల ఆ బోరింగ్ సీన్ ని మనం అప్పుడే మర్చిపోయే రేంజ్ లో అయితే ఉంటుంది. సో ఆ రేంజ్ లో అయితే ఉంది సినిమా అయితే. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో దయచేసి మీరు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. దయచేసి సినిమాని అయితే థియేటర్కి వెళ్ళి అయితే వాచ్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాంతారా మూవీగా డే 1 కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో, సో ఆన్లైన్ బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. సో 1 అవర్కి వచ్చి దాదాపుగా 70K 80K 1 lakh కూడా దాటే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఈవినింగ్ కల్లా. సో ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. దసరాకి ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్ళి చూడొచ్చు. సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్. సో ఒకవేళ సినిమా మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే థియేటర్కి వెళ్ళి కంపల్సరీగా వాచ్ చేయండి. సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే కలుగజేయదు. సో ఇది గైస్. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.